రేవంత్ రెడ్డి గారిని ఎవడో వచ్చి ఎదవా అనక్కర్లే. రేవంత్ రెడ్డి గారు పాపం తనకు తానే నేనే ఎదవని అని చెప్పేసి ప్రజలందరికీ చెప్తుంటాడు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఈ వీడియోలో మాట్లాడింది ఎస్ఎల్బీసీ టనల్ గురించి. ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయిందన్న విషయం మీద ఆయన మాట్లాడాడు. కాకపోతే అసలు విషయాన్ని పక్కన పడేసి హరీష్ రావు యాడికో పోయిండు, హరీష్ రావు ఆ దేశంలో ఉన్నాడు, హరీష్ రావు ఈ దేశంలో ఉన్నాడు, దుబాయ్ పోయిండు, సౌదీ పోయిండు, అమెరికా పోయిండు, ఆఫ్రికా పోయిండు, ఎంజాయ్ చేసిండు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. నేను సింపుల్గా రేవంత్ రెడ్డి గారిని ఒకటే ఒక ప్రశ్న అడుగుతా. అసలు హరీష్ రావు గారు పాలక పక్షంలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నాడా? ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు హరీష్ రావు అన్న వ్యక్తి అవసరం ఏముంది ఇక్కడ? ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది, ఎవరు ఉండాలి? అధికారులు ఉండాలి, మంత్రులు ఉండాలి, ముఖ్యమంత్రి ఉండాలి. మరి మీరు ఉన్నారా? మీరు వెళ్ళిరా? వెళ్ళలే. హరీష్ రావు అవసరం ఏమొచ్చింది? హరీష్ రావు మా మంత్రి గారు ఎక్కడికో వెళ్ళిండి అని చెప్తున్నాడు. అసలు వెళ్ళింది హరీష్ రావు అంటున్నాడు. వెళ్ళకూడదే మంత్రి. అవసరం వచ్చినప్పుడు ప్రజలకి పనికి రావాల్సింది మంత్రి. మంత్రి ఉంటే సరిపోద్ది, ముఖ్యమంత్రి ఉంటే సరిపోద్ది, అధికారులు ఉంటే సరిపోద్ది. ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మీకు? ఆయన వచ్చి ఏమైనా చేస్తాడా? సరే, అక్కడికి హరీష్ రావు గారు ఏం చేశారు? వారం రోజులు సమయం ఇచ్చాడు మీకు. వారం రోజులు సమయం ఇచ్చి 6-7 రోజులు సమయం ఇచ్చి పాపం వాళ్ళు చచ్చిపోయారా లోపల బతికిరా అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు పోయింది అక్కడికి. నేను కూడా ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన, నాకు అనుభవం ఉంది కాబట్టి నేను సూచనలు ఇస్తా అంటే, మీ ప్రజెంట్ ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారిని కలవని కూడా కలవలేదు, బయటకు కూడా రాలేదు, భయపడి. ఎక్కడ ప్రశ్నలు అడుగుతాడో మీడియా ముందర నా ఇజ్జత్ పోద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు బయటికే రాలా, కూడా కలవలే హరీష్ రావు గారిని. ఇది మీ ప్రభుత్వం. రెండో విషయము నాకు అర్థం కాక, అసలు రేవంత్ రెడ్డి గారు తనని తాను తెలంగాణ ముఖ్యమంత్రి అనుకుంటున్నారా లేదా? ఇది చాలా పెద్ద ప్రశ్న. సరే, వేరే వాళ్ళు అనుకుంటలేరు. అసలు రేవంత్ రెడ్డి పేరే ఎవరికి గుర్తులేదు, ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు గుర్తులేదు, ఆయన పార్టీ అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి కూడా గుర్తులేదు, ఆయన పాత మిత్రులు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా గుర్తులేదు, సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్టర్లు వాళ్ళకు కూడా గుర్తులేదు, ప్రజలకు కూడా గుర్తులేదు రేవంత్ రెడ్డి పేరు. ఆయన ముఖ్యమంత్రి అని ఎవరికి తెలియదు. ఈ పరిస్థితులలో ఈ రోజు రేవంత్ రెడ్డి దేంతో ఫైట్ చేస్తున్నాడంటే, ఆయన పేరు సీఎం, ఆయన సీఎం అని చెప్పేసి ప్రజలకు చెప్పుకోవడానికి ఆయన ఫైట్ చేస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో ఇంత పెద్ద సంఘటన జరిగితే బయటకు వచ్చి మీరు ఏం చెప్పాలి? అవును, సంఘటన జరిగింది, ఇది యాక్సిడెంట్, మేమేం చేయలేము, మేమేం కావాలని జరిగింది కాదు అని చెప్పేసి ప్రజల ముందరికి వచ్చి క్షమాపణ చెప్పాలి. అయినా కూడా బాధ్యత నాది, నేను ముఖ్యమంత్రిని, నేను క్షమించామని కోరుతున్నా, ఇది చెప్పాలి. ఇదంతా మానేసి హరీష్ రావు పోయిండు అంటే మరి నువ్వు కూడా పో. నీ మంత్రి పోలేదా? మీ మంత్రి గారు కూడా పోయిండు కదా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో. ఆయన పోయి హాయి అక్కడ మందు తాగి క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ లైవ్లో టీవీ వాళ్ళతో మాట్లాడతాడా? దీనికంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? మరి మీ మంత్రి గారిని నిలదీసినావా? ఏమో ఇట్లాంటి ఇలా కూర్చోండి, మరి ఏం చేశారు మీరు, ఇది కరెక్టా అని చెప్పేసి అడిగినావా మంత్రిని? అడగగలవా? అడగలేవు, అక్కడ అడగవు.